సారీ బాక్సెస్ మన ఇంట్లో చాలానే ఉంటూ ఉంటాయి కదండీ. కొన్ని సారీ బాక్సెస్ ఏంటంటే చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. పడేయాలనిపించదు. అలాంటి వాటిని ఎలా రీయూజ్ చేయొచ్చు, నేనెలా రీయూజ్ చేస్తాను, చాలా ఇయర్స్ నుంచి వాడే టిప్స్ మీతో కొన్ని షేర్ చేస్తాను. ఫస్ట్ టిప్ వచ్చేసి ఇది మా పాపకి ఫ్రాక్‌కొచ్చిన బాక్స్ అండి. దాని 1 ఇయర్ బర్త్‌డే అప్పుడు తీసుకున్న ఫ్రాక్‌కొచ్చిన ఇది చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. సో, దీంట్లో నేనేంటంటే ఒక దాంట్లో వచ్చేసి కింద సైడ్ మీకు కనిపిస్తుంది కదా! దాంట్లో ఇన్నర్ వేర్స్ పెట్టుకున్నాను. అండ్ అలాగే పైన వచ్చేసి మా పాప నైట్ వేర్ అనమాట. లైక్ టీ షర్ట్స్ అని లేకపోతే లోయర్స్ అని అలాంటివన్నీ పెట్టుకున్నాను. పిల్లలవేంటంటే ఒకదాని మీద ఒకటి పెట్టినప్పుడు కింద పడిపోతూ ఉంటాయి కదా! అలా కాకుండా. సెకండ్ టిప్ వచ్చేసి ఇలా నాప్కిన్స్ అండి, కర్చీఫ్స్, మా పాపకి స్కూల్‌కి తీసుకెళ్ళే కర్చీఫ్స్ అండ్ అలాగే మంకీ క్యాప్స్ ఇవన్నీ కూడా ఒక దగ్గర పెట్టుకున్నానండి. ఇలా అయితే మనకేంటంటే ఆర్గనైజ్డ్‌గా ఉంటాయి. అటు ఇటు వెళ్ళవు. సారీ బాక్స్ రీయూజ్ చేసినట్టు ఉంటాయి. సో, ఇవన్నీ కూడా ఇలా పెట్టుకున్నా. థర్డ్ టిప్ ఏంటంటే మీరు ఒకేళ ఏదైనా ఆర్ట్ చేస్తున్నా, లేకపోతే టైలర్ అయినా, లేకపోతే ఇంకేమైనా మన చిన్న చిన్న కుందన్స్ లాంటివి ఉంటాయి కదండీ! అలాంటివి పెట్టుకోవచ్చు. ఇది ఇలా నేను పెట్టుకుని ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ ఏమో అవుతుంది. దీంట్లో చూసారు కదా! టీ కప్స్ పెట్టున్నాను. గమ్ తోటి అతికించేసానండి. కొంచెం మెస్సీగా ఉంది. ఏంటంటే వర్క్ చేసేటప్పుడు ఇంక అదంతా గుర్తురాదు. ఫాస్ట్‌గా చేసేసి ఇంక అటు ఇటు పడేస్తూ ఉంటాం. కాకపోతే ఏంటంటే ఎంత పడేసినా ఇందులోనే ఉంటాయన్నమాట. చూసారు కదా! లాస్ట్ నైట్ ఈ బొండాలు డిజైన్ చేశాను. అందుకే అలా అయిపోయినాయి. కానీ ఒక చోటే ఉన్నాయి. మనకు కావాల్సినన్ని ఒకే చోట ఉంటాయి. అదే మనం కింద పడేసామంటే రకరకాలుగా ఇంకా చిరాకుగా పడిపోతూ ఉంటాయి. సో, ఇలా మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఫోర్త్ టిప్ వచ్చేసి కిచెన్‌లో సైడ్ అంటే ఎక్కువ మోస్ట్‌లీ యూజ్ చేసేవన్నీ కూడా పెట్టుకుంటూ ఉంటాం కదండీ. కారం, ఉప్పు, అలాగే ఇంకా టీ పొడి, పంచదార ఇవన్నీ పెట్టుకోవడానికి కూడా ఇవి యూజ్ చేసుకోవచ్చు. చక్కగా ఉంటుంది. కావాలంటే పాడైపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకటి పెట్టుకోవచ్చు. సారీ బాక్సే కాబట్టి ఏంటంటే కొత్తగా ఉన్నట్టు అనిపిస్తుంది. అస్తమానం మార్చడం వల్ల మనకి కొంచెం బ్రెయిన్ రిలీఫ్‌గా అనిపిస్తుంది. ఫిఫ్త్ టిప్ వచ్చేసి బంగాళదుంపలు, ఉల్లిపాయలు ఇలా పక్కన పెట్టకూడదండి. త్వరగా మొక్కలొచ్చేస్తాయి. ఉల్లిపాయలైనా సరే, బంగాళదుంపలైనా సరే, ఏదైనా సరే త్వరగా మొక్కలొచ్చేస్తాయి. అలా కాకుండా పక్కనే పెట్టండి గానీ బాక్స్‌లో ఇలా పెట్టండి. ఇలా పెట్టుకున్నట్లయితే త్వరగా మొక్కలు రాకుండా ఉంటాయి. చూడడానికి కూడా నీట్‌గా ఉంటుంది.